ఈరోజు మనము ఎంతో టేస్టీ తెలగపిండి కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా చూడండి, ఈ తెలగపిండి మనము నువ్వులు గానుగు పట్టించుకుంటాం కదండి, అప్పుడు ఇలా తెలగపిండి వస్తుంది అనమాట. దీన్ని రోట్లో దంచుకుని జల్లించితే తెలగపిండి వస్తుంది అనమాట. చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. ఈ నువ్వుల నూనె వచ్చిన తెలగపిండి చాలా బాగుంటుంది. హాయ్ అండి, ఈరోజు మనము తెలగపిండి కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు, మా అమ్మమ్మ వాళ్ళైతే చాలా బాగా వండేవారండి ఈ తెలగపిండి కూర అయితే. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము. తెలగపిండి కూరను చాలా రకాలుగా వండుకోవచ్చండి. మా అమ్మమ్మ అయితే కందిపప్పు వేసి వండేది, ఎండురేలు కూడా వేసి వండేవారండి. నేనైతే ఇప్పుడు పెసరపప్పు వేసి వండనమాట. రుచి చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నాకు చాలా బాగా నచ్చిందనమాట. చాలా ఈజీగా 10 మినిట్స్‌లో రెడీ అయిపోతుందండి ఈ తెలగపిండి కూర. ముందుగా ఇలాగా పాన్ పెట్టుకొని నువ్వుల నూనె వేసుకున్నాను. నువ్వుల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరగాయలు, మినపప్పు ఇలా పోపు వేగిన తర్వాత మనము పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకుందాము. నేను పెసరపప్పు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఈ తెలగపిండి కూరలో ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ తెలగపిండిలో మునగాకు కూడా వేసుకొని వండుకోవచ్చు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. తెలగపిండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులో గానుగ నూనె వేసుకుని తింటే ఉంటుందండి. తెలగపిండి కూరలో చాలా బాగుంటుంది అనమాట. అమ్మమ్మ వాళ్ళు అయితే ఏం చేసేవారంటే, ఫస్ట్ తెలగపిండి అవి ఉడికిన తర్వాత నెక్స్ట్ పోపు వేసేవారనమాట. చాలా ఈజీ ప్రాసెస్‌లో నేను ఈ విధంగా వండేసానండి. ఇది తెలగపిండి ఆనపకాయ మనము వేసి వండుతున్నాం అనమాట. చాలా బాగుంటుందండి. తెలగపిండి బీరకాయ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే డైరెక్ట్ పోపు వేసేసి తెలగపిండిని చాలా ఈజీగా 10 మినిట్స్‌లో అయిపోతుందండి. చాలా వేడి వేడిగా అన్నంలో తింటే అద్దిరిపోతుందనమాట. గానుగ నూనె కొద్దిగా వేసుకొని తింటే. ఇలా పచ్చిమిరపకాయలు, చీలికలు కూడా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు చీలికలు పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసినవి కూడా మగ్గించేసుకున్నాను. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కూడా మగ్గించాను. యాక్చువల్‌గా ఈ టమాటా ముక్కలు కూడా ఉల్లిపాయలతో మగ్గించేసుకోవచ్చు. నేను వాటర్ వేసిన తర్వాత వేసాననమాట. ముందులోనే ఉల్లిపాయ వేగినప్పుడు కూడా ఈ టమాటా వేసుకుంటే టమాటా పులుపుతో కూడా బాగుంటుందనమాట. ఇందులో మనం పెసరపప్పు వేసాం కాబట్టి. ఇప్పుడు పెసరపప్పు, ఆనపకాయ ఇలా మగ్గించేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకొని, ఇందులో పసుపు, లైట్‌గా కారం కూడా వేసాను. హాఫ్ స్పూను కారం కూడా వేసుకొని, ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఆనపకాయ ముక్క ఉడికితే చాలండి. తెలగపిండి చాలా త్వరగా మగ్గిపోతుందనమాట. ఇప్పుడు చూడండి, మనము ఆనపకాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. ఈ గరిటెతో ఇలాగ దిగిపోతే మెత్తగా ఉడికిపోయినట్టేననమాట. ఆనపకాయ కూడా చాలా లేతగా ఉందండి. చాలా త్వరగానే ఉడికిపోయింది. మనము ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోవాలనమాట. తెలగపిండి వేసిన తర్వాత కూడా తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్‌లో ఉండగా చెక్ చేసుకుంటే చాలా ఈజీగా తెలగపిండి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను కప్పు తెలగపిండి తీసుకున్నాను కదండీ! కొద్దిగా వాటర్ ఉండగా మనము తెలగపిండి వేసేసుకొని మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుందండి తెలగపిండి. ఈ తెలగపిండి టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. తెలగపిండి ఎండురాయలు కూడా చాలా బాగుంటుంది. బీరకాయ వేసుకున్నా బాగుంటుంది. ఇలాగ ఆనపకాయ కూడా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. అందరికీ ఈజీగా అయిపోతుంది. వంట రానోళ్ళు కూడా చాలా ఈజీగా 10 మినిట్స్‌లో అలా రెడీ చేసేసుకోవచ్చు. పోపు వేసుకోవడం, తెలగపిండి వేసుకోవడం. ఇలా తెలగపిండి పొడి పొడిగా వచ్చేసిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీ తెలగపిండి ఆనపకాయ కూర రెడీ అయిపోతుంది. పెసరపప్పు కూడా వేసాము. కమ్మగా ఉందనమాట. లైట్‌గా మీగడ వేసానండి, ఫ్రెష్ మీగడ. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. చాలా హెల్తీ. వేడి వేడి అన్నంలో తెలగపిండి కూర కొద్దిగా గానుగ నూనె కొద్దిగా నెయ్యన్న వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.